2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు రికవరీ ఏజెంట్స్ కనుక మీకు ఫ్రీక్వెంట్గా కాల్ చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే అటువంటి సమయంలో మీరు ఆ ఎవిడెన్సెస్ని సేకరించి ఏ విధంగా కంప్లైంట్ చేయాలి? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. ఈ విషయాలన్నీ డీటెయిల్గా వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. ఎవరైనా సరే అంటే లోన్ తీసుకున్న తర్వాత ఎలా అంటే కొంతమంది రికవరీ ఏజెంట్స్ బిహేవ్ చేసేటువంటి తీరు చాలా దరిద్రంగా ఉంటుంది. రికవరీ ఏజెంట్స్కి సంబంధించినటువంటి వాటిల్లో ఫ్రీక్వెంట్గా కాల్స్ చేసి బెదిరించటము, భయపెట్టడము, యాంగ్జైటీలోకి తీసుకుని అంటే ఆందోళన అయిపోయేలాగా తీసుకుని వెళ్ళటం చేస్తూ ఉంటారు. ఆ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఏ విధంగా కంప్లైంట్ చేయాలి? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ముందుగా నాగరాజ్ గారు, మనం ఈ కలెక్షన్ వీడియోలు ఏవైతే తీస్తున్నామో రికవరీ ఏజెంట్స్ హెరాస్మెంట్ వీడియోలో మనకి కొంత థ్రెటనింగ్ కాల్స్ ఆల్రెడీ నాకే స్టార్ట్ అయినాయి. అర్థమైందా మీకు? ఎవరు చేస్తున్నారంటే ఈ నార్మల్గా ఊర్లలో కాల్ మనీ ర్యాకెట్ ఉండేది ఇంతకుముందు, విజయవాడలో అక్కడ విన్నాం మనం, రైట్? అక్కడి నుంచి ప్లస్ లోకల్గా ఎవరైతే అప్పులు ఇచ్చుకుంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి నాకే థ్రెటనింగ్ కాల్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా డబ్బు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి, డబ్బు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందండి? ఇంకా దారుణం. ఈ థ్రెటనింగ్ కాల్స్కి, ఈ తాటాకు చెప్పట్లకి మనం భయపడేది లేదు. మనము ఈ బాధితుల్ని కాపాడాలండి. ముందుగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే ఈ కాల్స్ గురించి, ఎస్ఎంఎస్ఎస్ గురించి, కలెక్షన్ ప్రాసెస్ గురించి ఇవాళ మనం చాలా కొత్తగా చెప్పుకుంటున్నాము. మీరు ఎలా ఎవిడెన్సెస్ సేకరించాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను నేను. అంటే ఎవిడెన్సెస్ టు ప్రూవ్ దట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఆర్ వయలేటెడ్ బై కలెక్షన్ ఏజెంట్స్ అన్నది మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, మొట్టమొదటిది కాల్ లాగ్స్. అంటే మీకు ఏ కలెక్షన్ ఏజెంట్ నుంచి అయినా సుమారుగా 2-3 కాల్స్, పూటకు ఒక 2 కాల్స్, ఒక కాల్ వస్తే ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక్క ఈఎంఐ కట్టకపోయినా కూడా 100 కాల్స్ వస్తున్నాయి, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఫెయిర్ ప్రాక్టీసింగ్ కోడ్లో 100 సార్లు కాల్ చేయండి అని లేదు. సో మీరు ఏం చేయాలి, ఇట్లా 100 సార్లు కాల్ చేసి అంటే మీ పని చేసుకొని రాళ్ళు. మీరు ఆఫీస్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది, మీరు డ్రైవింగ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది, మీరు మీటింగ్లో ఉన్న ఫోన్ రింగ్, మీరు తింటున్నా, మీరు బాత్రూంలో ఉన్న ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. మిమ్మల్ని బేసిక్గా మీ ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా కిల్ చేసేస్తారు. రిపీటెడ్ కాల్స్, ఇట్లా రిపీటెడ్ కాల్స్ 100 టైమ్స్ 100 నెంబర్స్ నుంచి వస్తుంటాయి. కాల్ సెంటర్లో ఆ నెంబర్ వేసేసి వదిలేస్తారన్నమాట. ఇట్లా ఇట్లా మనం కట్ చేయగానే 1 సెకండ్లో మళ్ళీ కాల్ వచ్చేస్తుంటుంది. కట్ చేయగానే మళ్ళీ 1 సెకండ్లో కాల్ వచ్చేస్తుంటుంది. ఇది చాలామంది దీనికి బీపీ వచ్చేసి డిప్రెషన్కి పోయి హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రానియండి, ఎన్ని కాల్స్ అయినా చేయనియండి, మీరు టెన్షన్ పడక్కర్లే. 100-200 కాల్స్ వస్తాయి కదా, మీరు జస్ట్ వెళ్ళి మొబైల్లోకి వెళ్ళి అట్లా విపరీతంగా రూల్స్ బ్రేక్ చేసి కాల్ చేసినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్స్ తీయండి, ఆ స్క్రీన్ షాట్స్ని సేవ్ చేయండి. ఇది మనము ఆర్బీఐకి పంపించచ్చు, ఓంబడ్స్మెన్కి పంపించచ్చు, కోర్టులో కేసు కూడా వేయచ్చు. ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు మీకు డైరెక్ట్ పంపించేసుకోవచ్చు. అట్లా ఎవరన్నా అంటే ఇట్లాంటి బెదిరింపు చర్యలకి రికవరీ ఏజెంట్స్ 100% అంది అడ్వకేట్స్ ఉన్నదే కదా, అవేర్నెస్ జనాల్ని కాపాడటానికే కదా. కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ us ఆల్ ద పవర్ టు క్రియేట్ ద అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. ఎస్. నెక్స్ట్ నాగరాజ్ గారు, రెండో పాయింట్ చెప్తున్నాను మీకు. ఇది అయిపోయింది, మిస్డ్ కాల్ ఉంటాయి 100 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కాల్ రికార్డింగ్ చేయాలి. ఓకే, మీకు విపరీతమైన కాల్స్ వస్తుంటాయి, రైట్? సరే అని మీరు ఎత్తుతారు. కాల్ ఎత్తగానే ఎంత వల్గర్గా మాట్లాడతారంటే నేను ఇప్పుడు చెప్పలేను కూడా కెమెరా ముందు, అంత వల్గర్గా మాట్లాడతారండి. అంత వల్గర్గా మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ వల్గారిటీ ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో మీరు సైలెంట్గా పేషెన్స్గా ఉండండి. ఫస్ట్ మీరు వాళ్ళు రెచ్చగొట్టేటప్పుడు మనం రెచ్చిపోకూడదు. వాడు ఎంత తిడతాడో తిట్టనియండి, అది వాడికే వెళ్తాయి. ఆ తిట్లన్నీ వాడికే అని అనుకోండి మైండ్లో. మీరు రికార్డింగ్ చేయండి. ఆండ్రాయిడ్ అయితే కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, ఐఫోన్ అయితే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయాలి, లేదా ఐఫోన్ మాన్యువల్లీ వేరే ఫోన్ నుంచి రికార్డింగ్ చేయండి అంటున్నా నేను. చేస్తే ఈ కాల్ రికార్డింగ్ కూడా కోర్టు లేదా ఆర్బీఐ ఎవిడెన్స్ లాగా తీసుకుంటుంది. నాగరాజు గారు సార్, అంతేకాదు ఈ కాల్ రికార్డింగ్ తర్వాత వాట్సాప్లోనే డైరెక్ట్గా తిడుతూ బూతులు పెడతారు. అవును, టైపింగ్ విత్ టైప్ బూతులు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, కడతాను తెలీదా, ఈఎంఐ దాటింది కదా, నువ్వు కొత్త బట్టలు వేసుకో, అసలు నువ్వు బట్టలు వేసుకుంటున్నావా లేదా, మరి ఈఎంఐ కట్టలేకపోతున్నావు, నీకు బట్టలు ఎలా ఉన్నాయి నీ దగ్గర, తిండి తిన్నావా నిన్న,
బతికే ఉన్నావు అంటే తింటున్నట్టే, మరి బతికే ఉన్నప్పుడు తింటున్నప్పుడు మరి మాకు కడతానికి డబ్బులు లేవా, ఇలాంటివి టైప్ చేసి మరి పంపిస్తారండి. నారాజు గారు ఈ వీడియోస్ చూసి నాకు ఎంతోమంది కాల్స్ చేసి వాళ్ళని తిట్టిన బూతులు ఇందులో ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇవన్నీ కేసులు వేస్తున్నాం మనం, ఇప్పుడు ఇవన్నీ కూడా కేసులు వేస్తున్నాం. ఓకే, బరాబర్ అండి. అంతేకాదు నాగరాజు గారు, ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓకే, అదేంటి నాకు అర్థం కాదు. కొత్తగా అందరి చేతులలో మొబైల్ హాస్ బికమ్ ఏ బిగ్ వెపన్ లాగా ఇంటి ముందుకు వస్తారు, ఆ వెపన్ ఓపెన్ చేస్తారు, అందులో కెమెరా ఆన్ చేస్తారు, వీళ్ళంతా వీడియో తీస్తుంటారు, వీళ్ళు రాగానే వీళ్ళ వీడియో జూమ్ చేస్తూ ఉంటారు, చేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది ఇక్కడ షూట్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు ఏంటి అంటే, కొంతమంది ఎదవలకి తెలియదు ఏంటి అంటే, అది కూడా తప్పేరా బాబు, నువ్వు అట్లా చేసుకున్నా కూడా నువ్వు సైబర్ క్రైమ్ కిందకు వస్తావు, ఐటీ యాక్ట్ 66E కిందకు వస్తావు. నువ్వు యు ఆర్ నాట్ సపోజ్ టు డూ టేక్ వీడియో ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ దేర్ పర్మిషన్. అంతే కదా. మరి ఇంట్లో మహిళలు ఉంటారు, భర్తలు ఏదో లోన్ తీసుకొని ఉంటారు, వాళ్ళు లేని టైంలో మహిళలు మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆమె లోన్ తీసుకున్నట్టు మాట్లాడతారు. నా దగ్గర పర్సనల్లీ చాలా వీడియోస్ ఉన్నాయండి. నేను ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయినవి మీకు చెప్తున్నాను. అది కూడా మీరు రికార్డ్ చేయండి. ఇంటి ముందుకు వచ్చి ఎవడైనా మీ ఫోటోలు తీసినా రికార్డింగ్ చేయండి. కానీ రికార్డింగ్లో ఒక మాట అడగండి, మీ ఐడి కార్డ్ చూపించండి అని అడగండి. వాడు చూపిడు. 90% ఆఫ్ ద కలెక్షన్ ఏజెంట్ జోబులో ఐడి కార్డులు ఉండవు. మీ ఐడి కార్డ్ చూపించండి అని అడగండి. ఐడి కార్డ్ నా దగ్గర లేదు అంటారు, అది కూడా రికార్డ్ చేయండి. వెంటనే ఆ రికార్డింగ్ని పోలీసు వాడికి పంపించేసి, వీడెవడో నాకు తెలియదు ఇంటి ముందుకు వచ్చి న్యూసెన్స్ చేస్తాడంటే వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు. ఈ బెస్ట్ మెథడ్ అండి. ఇంకోటి, రికార్డింగ్ చేయలేదు, ఆ కాల్ లాగ్స్ కూడా ఇప్పుడు మీ దగ్గర లేవు. వీడియో చూసే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అయ్యో సార్ నేను ఇవన్నీ చేయలేదు అని. ఏం టెన్షన్ పడకండి. మీరు ఏ ఆపరేటర్ వాడుతున్నారు, ఎయిర్టెల్లా, వోడాఫోనా, వాటెవర్, జియోనా, ఏ ఆపరేటర్ వాడుతున్నారో అలా కాల్ చేయండి. అలా కాల్ చేసి నాకు కాల్ డీటెయిల్ బిల్ కావాలి అని అడగండి. ఓకే, వాళ్ళు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీ మెయిల్ ఐడికి కాల్ డీటెయిల్ బిల్ పంపిస్తారు. అంటే రోజుకి ఎన్ని కాల్స్ వచ్చాయి అందులో ఉంటాయి. 100 పేజీలు వస్తాయి. మీకు అన్నిసార్లు చేస్తుంటారు కదా, మరి అవును 100 పేజీలు వస్తాయి. ఆ 100 పేజీలు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దట్ విల్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ అగైన్. నాగరాజు గారు ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో మీరు పెట్టుకోండి. ఓకే, మనం ఏవేవి చెప్పాము, కాల్ లాగ్ రిజిస్టర్ మొదటిగా, తర్వాత ఎస్ఎంఎస్లో బూతులు తిడుతూ ఉంటారు, తర్వాత వాట్సాప్లో బూతులు తిడుతూ ఉంటారు, తర్వాత వాళ్ళు మాట్లాడేటప్పుడు బూతులు తిడుతూ ఉంటారు, వీడియో కాల్ చేస్తూ ఉంటారు, ఫోటోలు తీస్తుంటారు. దగ్గర 6-7 పాయింట్లు చెప్పాను నేను. ఈ 6-7 పాయింట్లు కాకుండా ఇంకో పాయింట్ చెప్తున్నానండి. పక్కింటికి వెళ్ళి వాళ్ళకి మీ ఫోటో చూపిస్తారు. సో పక్కింటి వాళ్ళు మీకు చెప్పేటప్పుడు అది కూడా రికార్డింగ్ చేయండి. మీ పక్కింటి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు డెఫినెట్గా, వాళ్ళన్న వ్యక్తి వచ్చి మీ ఫోటో చూపించాడండి, అది రికార్డింగ్ చేయండి. దట్ ఈస్ ఇనఫ్ టు క్లోజ్ దిస్ కలెక్షన్ ఏజెన్సీ ఇట్ సెల్ఫ్. కలెక్షన్ ఏజెన్సీనే క్లోజ్ చేసేయచ్చు. ఎందుకంటే ఆర్బీఐ నుంచి బ్యాంక్కి లెటర్ వెళ్తుంది, ఆ ఏజెన్సీ ఎవరు, ఆ కలెక్షన్ ఏజెన్సీ ఎవరు, వెంటనే వాళ్ళని టర్మినేట్ చేసేయని. అంతే, ఆర్బీఐ గైడ్లైన్స్ అండి అది. రెగ్యులేటరీ బాడీ, బ్యాంకులన్నిటికీ రెగ్యులేటరీ బాడీ ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఆ పర్టికులర్ బ్యాంక్ ఏం చెప్తుంది. మొన్నే ఒక ప్రముఖ బ్యాంక్కి 59 లక్షల పెనాల్టీ కూడా వేస్తాం జరిగింది, రూల్స్ ఫాలో అవ్వలేదని. ఆ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, వెంటనే ఆ పర్టికులర్ బ్యాంక్కి పంపిస్తుంది. పలానా వ్యక్తి, ఆ ఫోటో ఉంటాయి, వీడియోలు ఉంటాయి, ఈ వ్యక్తి ఏ ఏజెన్సీలో పనిచేస్తాడు, మీరు ఏ ఏజెన్సీకి ఇచ్చారు కలెక్షన్ ఏజెన్సీ, ఇమీడియట్గా వితౌట్ నోటీస్ ఇమీడియట్గా ఆ ఏజెన్సీని టర్మినేట్ చేయండి, సస్పెండ్ చేయండి, తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత టర్మినేట్ చేసేయండి అంటది. అర్థమైంది కదా. మీ కలెక్షన్ తర్వాత మీ ఇంటికి వచ్చాడు, వాడు జాబే పోతుంది అంటున్నాను నేను. అంటే ఇలా ఫేస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, మన ఆడియన్సే చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలకి సంప్రదించవచ్చా? నాగరాజ్ గారు, మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామండి. ఇలాంటి కష్టాలు వస్తే ఎలా బయటపడాలి అన్నది చాలామందికి తెలియదు. మీ దయ వల్ల మీరు పుణ్యం కట్టుకుంటున్నారు. కంటిన్యూస్గా మాలాంటి అడ్వకేట్స్తో ఇట్లా మాట్లాడిస్తాం వల్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, మీ సమస్యలు తీర్చుకోమని మనం ఈ వీడియోలు తీస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.